జగన్ బంగారుపాళ్యం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలకి పోలీసులకి చాలా చోట్ల తోపులాట జరిగినట్లుగా తెలుస్తోంది, వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. అయితే దారిలో వచ్చే సమయంలో గాయపడ్డటువంటి కార్యకర్తలను చూసి జగన్ వారితో మాట్లాడేందుకు, వారిని పరామర్శించేందుకు కారులోంచి బయటికి దిగే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం కాన్వాయ్ నుంచి బయటికి దిగడానికి కుదరదు అంటూ జగన్కి చెప్పి అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా వారిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద అక్కడ చిత్తూరు ఎస్పీకి జగన్కి మధ్య కొంత మాటల యుద్ధం జరిగిందనే చెప్పాలి. ఒకరితో ఒకరు ప్రశ్నించుకున్నటువంటి తీరు, దిగడానికి వీల్లేదు కాన్వాయ్ అంటూ పోలీసులు చెప్పారు. కాదు మాట్లాడి వెళ్తానంటూ జగన్ వారితో కొంత వాదించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో కార్యకర్తలకు పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. కొంత తోపులాట కూడా జరిగిన నేపథ్యంలో పోలీసులు కొన్ని చోట్ల, ఒకటి రెండు చోట్ల పోలీసుల చేతిలో కార్యకర్తలు గాయపడ్డట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆ గాయపడ్డటువంటి కార్యకర్తల్ని మనం చూస్తున్నాం, విజువల్లో చూస్తున్నాం. గాయపడ్డ కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం జగన్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడి నుంచి ఆయన్ని పంపించి వేశారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చాలా ప్రాంతాల్లో పోలీసులు అక్కడికి వస్తున్నటువంటి వాహనదారులను అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తుంది, ఆ వైసీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నేపథ్యంలో గాయపడ్డారు కొంతమంది. డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన నేపథ్యంలో ఎలిఫ్యాడ్ వద్ద చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా మార్కెట్ యార్డ్కి వస్తున్న తరుణంలో ఈ యొక్క కార్యకర్తలంతా కూడా భారీ స్థాయిలో రోడ్డు పక్కనంతా కూడా గుమ్మ జరగడం, అదే రకంగా కాన్వాయ్ వెంబడించి రావడంతో పలమనేరు చెందినటువంటి వెంకట్ గౌడ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆయన 100 మందితో కార్యకర్తలతో రావడం జరిగింది. ఆయన తీసుకుని వచ్చినటువంటి కార్యకర్తల్లో తోపులాట జరిగి ఒక వ్యక్తి కింద పడిపోయినటువంటి పరిస్థితి తెలిసింది. అది తోపులాటలో పడ్డా లేకపోతే పోలీసులు తరిమే కట్టడం క్రమంలో పడ్డా మాత్రం పూర్తిగా తెలియాల్సింది. అయితే పడిన వ్యక్తి మాత్రం తలకు గాయమైనటువంటి పరిస్థితి. అయితే వైఎస్ జగన్ అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ మీరు దిగద్దండి, దిగితే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో మీ యొక్క కార్యకర్తలు చేరుకోవడం జరిగింది, మీరు దిగడానికి వీల్లేదంటూ కూడా తెలియజేయడం అయింది. అయితే కార్యకర్తలంతా కూడా ఇదంతా రోడ్డు పక్కన ఉన్నటువంటి మామిడి పండ్లు మా నాయకుడు చూస్తాడని ఈ యొక్క పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కారు నుంచి దిగనివ్వడం లేదంటూ కూడా వారంతా ఆరోపించినటువంటి పరిస్థితి. కొంతసేపు ఈ యొక్క కాన్వాయ్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క పరిస్థితిని అంతా కూడా పోలీసులు చక్కదిద్దేందుకు ఒక 10 నిమిషాల పాటు కాన్వాయ్ కూడా ఆఫ్ చేయనటువంటి పరిస్థితి. ఏదైతే ర్యాలీగా వెళ్ళకూడదు, నేరుగా ఎలిప్యాడ్ నుంచి నేరుగా మార్కెట్ యార్డ్కి మాత్రమే వెళ్లే విధంగా కూడా పోలీసులకు సూచించినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా కార్యకర్తలు పెద్ద స్థాయిలో చేరుకోవడంతో ఈ యొక్క పరిస్థితుల గందరగోళం కూడా నెలకొందని చెప్పాలి. అయితే ఒక రకంగా ఒక ఉద్రిక్త పరిస్థితి కూడా దారితీస్తుందని చెప్పాలి. ఏదైతే కార్యకర్తలు పెద్ద స్థాయిలో ఏదైతే నాయకుడు వెంబడించి రావాలనే ఉద్దేశంతో కాన్వాయ్తో పాటు రావడం, అదే రకంగా మనం విజువల్లో చూడొచ్చు. చిత్తూరు చెందినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి విజయానంద్ రెడ్డి కూడా ఏదైతే ఆ తోపులాట్లో కింద పడినటువంటి పరిస్థితి. పెద్దిరెడ్డి అదే రకంగా విజయానంద్ రెడ్డి కూడా ఇద్దరు విజయానంద్ రెడ్డి వస్తున్న తరుణంలో ఒక్కసారిగా కార్యకర్తల తోపులాట్లో విజయానంద్ రెడ్డి కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పైకి లేపడం జరిగింది. ఆ తర్వాత వారు నడుచుకొని రావడం జరుగుతుందండి. అయితే ఈ మొత్తం మీద యొక్క కార్యకర్తలు ఏదైతే వద్దని పోలీసులు ఎంత నియంత్రించినా కూడా భారీ స్థాయిలో మాత్రం చేరుకున్నారని చెప్పాలి. అయితే మార్కెట్ యార్డ్ వద్ద కూడా ఇప్పటికే ఏదైతే 500 మంది పర్మిషన్ ఇచ్చినా ఇక్కడ 100 మంది, ఏదైతే 1000 మంది పైగా అవుతాయి ఇప్పటికే మార్కెట్ యార్డ్ లో చేరుకున్నారు. అదే రకంగా కాన్వాయ్ వెంబడించి కూడా భారీ స్థాయిలో అయితే కార్యకర్తలు నాయకులు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అంటే చాలా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కార్యకర్తల్ని, అంటే భారీ ఎత్తున వస్తున్నటువంటి కార్యకర్తలను కొన్ని ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుంటున్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది. పరిస్థితి ఏంటి? కొన్ని రూట్స్ ని బ్లాక్ చేశారు పోలీసులు అంటూ కూడా తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే కొంతమంది నాయకులు ఈ యొక్క దీనికి సభకు మాదిరిగా ఏదో ఒక బహిరంగ సభకు మాదిరిగా ప్రజలంతా కూడా గుమ్మడి చేస్తున్నారు, వాళ్ళంతా కూడా తరలిస్తున్నారన్న ఉద్దేశంతో ఈ యొక్క చెకింగ్ పాయింట్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ సంబంధించి ఎస్పీ కొన్ని ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఆ ఆంక్షలు తగ్గట్టుగానే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు చేరుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలంతా కూడా పోగేస్తున్నారన్న కోణంలోనే పూర్తి స్థాయిలో యొక్క
బారికేడ్స్ పెట్టి కొన్ని చోట్ల బాగా కూడా పోలీసులు కాసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఏదో బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, ప్రతిదీ కూడా కార్యకర్తలు వస్తున్నారా, ఫ్యామిలీలు వెళ్తున్నాయన్న కోణంలో పూర్తి పరిశీలించిన తర్వాతే ఈ యొక్క బంగారుపాలెం టౌన్ లో కూడా పోలీసులు అయితే రూట్ ఏదైతే బంగారుపాలెం టౌన్ కు అవుట్ రూట్ లో ఉన్నటువంటి ఏరియాలు మొత్తం కూడా పూర్తిగా బారికేడ్లు పెట్టి చెకింగ్ నిర్వహించిన తర్వాతే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తం మీద తీవ్ర ఉద్రిక్తత అక్కడ కనిపిస్తోంది. మామిడి రైతులను పరామర్శించడానికి, వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి జగన్ వస్తున్న తరుణంలో ప్రస్తుతం బంగారుపాళ్యంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. పోలీసుల నుంచి తీవ్ర ఆంక్షలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి తీవ్రమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. మీరు పరామర్శించడానికి వస్తే నిజంగా అక్కడికి వచ్చి రైతుల సమస్యల గురించే తెలుసుకునేటట్లయితే ఇంతింత మందిని ఎందుకు మీరు మొబిలైజ్ చేస్తున్నారు అనేది టీడీపీ నుంచి వస్తున్నటువంటి వాదన. అయితే ఇక్కడ ఒక అంశం, ఇప్పుడు జరుగుతున్నటువంటి పర్యటనలకు సంబంధించి ఎక్కడా కూడా బీజేపీ కానీ జనసేన కానీ అసలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఇదంతా కూడా జగన్ పర్యటనల విషయం కేవలం టీడీపీ వర్సెస్ వైసీపీగానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులను అడ్డు పెట్టుకొని ఆంక్షల రూపంలో వస్తున్నటువంటి ప్రజలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అభిమానులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కావాలని మా పర్యటనలకి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది వైసీపీ వాదనగా కనిపిస్తుంది. మరోవైపు ఇంతమంది అభిమానుల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు? మీరు పర్యటనకు వస్తున్న మీరు ఎక్కడా కూడా బహిరంగ సభ పెట్టట్లేదు, లేదంటే ఇంత పెద్ద ర్యాలీ చేస్తున్నామని పర్మిషన్ తీసుకోలేదు, కేవలం మామిడి రైతులను పరామర్శించడానికి వస్తున్నాం అన్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళామా మాట్లాడామా అన్నట్టు ఉండాలి. ఒక 400 మంది వరకు మేము పర్మిషన్ ఇస్తున్నాం, అంతకు మించితే ఏదైనా తొక్కేసలాట జరిగితే సెక్యూరిటీ తగినంత సెక్యూరిటీ లేక ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? మరి మీరు తీసుకుంటారా రెస్పాన్సిబిలిటీ? అసలు అంతమందిని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది టీడీపీ నుంచి వస్తున్నటువంటి వాదనగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ విషయంలో వాద ప్రతివాదనలు, విమర్శలు ఒకరి మీద ఒకరు మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ జగన్ చేస్తున్నటువంటి ఈ పరామర్శలు మాత్రం ఖచ్చితంగా మరొకసారి పాత రోజులను గుర్తు చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పోటెత్తుతున్నటువంటి ప్రజలను చూస్తే అదే అర్థమవుతుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. అలాగే ఇది రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత పెద్ద చర్చను లేవనెత్తుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి 2 రకాలైనటువంటి వర్షన్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది అనడానికి నిదర్శనం కనిపిస్తుంది. మరోవైపు సెక్యూరిటీ రీజన్స్ని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం ఏపీ రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ యాత్రల చుట్టూనే, ఈ పరామర్శల చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే జగన్ ఎక్కడికి వెళ్తున్నారో, ఏ రైతులను అయితే పరామర్శిస్తున్నారు, పొగాకు రైతులను పరామర్శిస్తే వాళ్ళ కోసం టీడీపీ లేఖ చంద్రబాబు లేఖ రాస్తున్నారు కేంద్రానికి, మిర్చి రైతులను పరామర్శిస్తే వాళ్ళ కోసం లేఖ రాస్తున్నారు, మామిడి రైతులను పరామర్శిస్తే వాళ్ళ కోసం రేపు లేఖ రాసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకి, రైతులకి దీనివల్ల లాభం చేకూరే అవకాశం ఉంది కదా. ఇలాంటి పరామర్శించడం వల్ల, ఇలా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ప్రభుత్వం నుంచి కూడా స్పందన కనిపిస్తోంది కదా, అది మంచి పరిణామం అని కూడా వైసీపీ నాయకులు కానీ చాలామంది విశ్లేషకులు కానీ చెప్తున్నారు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఏపీ రాజకీయాల్లో చాలా ఉత్కంఠను కలిగిస్తున్నాయి, తీవ్రమైనటువంటి ఒక హీట్ రా చేస్తున్నాయి ఏపీ రాజకీయాల్లో. మరి ఈ పరామర్శలు ఇలా కొనసాగబోతున్నాయా? మున్ముందు ఈ పరామర్శలకు వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే ఖచ్చితంగా వైసీపీకి మరింత జోష్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అవునన్నా కాదన్నా ప్రభుత్వంలో కూడా ఈ పరామర్శల మీద కొంత ఫోకస్ కనిపిస్తుంది. ఏంటి ఇంతమంది జనం వస్తున్నారు, లేకపోతే దీనివల్ల మనకి నష్టమా లాభమా అనేటువంటి బేరీజ్ వేసుకునే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు హాట్గా కొనసాగుతున్నాయి. మొత్తం మీద అక్కడ దెబ్బ తగిలిన వ్యక్తికి ఇప్పటికే చికిత్స అందించినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తిని పరామర్శించారు, జగన్ మాట్లాడారు. మరికొంతమందిని కూడా ఇలాగే కొంత తోపులాట జరిగినట్లుగా తెలుస్తుంది. పోలీసులకు కార్యకర్తలకు మధ్య కొన్ని చోట్ల ఆపే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారికి పోలీసులకి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఈ విషయం గురించి జగన్ అడిగే ప్రయత్నం చేశారు. కారు నుంచి దిగబోతే అక్కడ పోలీసులు వారిని దిగనివ్వని పరిస్థితి. ఎస్పీ వచ్చి లేదు, దిగడానికి వీల్లేదు, పర్మిషన్ లేదు, మీరు వెళ్ళండి అంటూ అక్కడి నుంచి పంపించి వేసినటువంటి పరిస్థితుల్లో జగన్ కూడా కొంత ఆగ్రహానికి గురైనట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు పరామర్శించిన తర్వాత, మామిడి రైతులను పరామర్శించిన తర్వాత జగన్ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా